హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. గతేడాది అక్టోబర్ 7న గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభించింది. అది నేటికి కూడా కొనసాగుతానే ఉంది. దానికి ముందు ఇజ్రాయిల్ పై హమాస్ దాడి చేసింది. ఈ ఏడాది కాలంలో ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి అభం శుభం ఎరుగనటువంటి చిన్నారులు సహా వేలాది మంది పాలస్తీనా ప్రజలు బలయ్యారు. గాజాలోని అనేక ప్రాంతాలు శిథిలాలను తలపిస్తున్నాయి. మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా శ్మశాన వాతావరణమే కనిపిస్తుంది. మరోవైపు హమాస్ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలు నేటికి కూడా నిర్బంధంలోనే కాలం గడుపుతున్నారు. స్థానిక పాత్రికేయుల సమాచారమే ఆధారం. వివిధ పత్రికలు, వార్తా ఛానల్స్ ద్వారా ప్రపంచం యుద్ధ యుద్ధ వార్తలను తెలుసుకుంటోంది. యుద్ధానికి కేంద్ర స్థానంగా ఉన్న గాజాలో ఇతర ప్రాంతాలకు చెందినటువంటి పాత్రికేయులకు ప్రవేశం లేదు. స్థానిక జర్నలిస్టులు పంపే వార్తలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. వాటిపై కూడా సవాలక్ష ఆంక్షలు. స్థానిక పాత్రికేయుల వార్తలు, కథనాలు సామాజిక మాధ్యమాలలోనే కనిపిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసకానికి సంబంధించినటువంటి వాస్తవ సమాచారం వాటిలోనే లభిస్తుంది. అయితే పలువురు పాత్రికేయులు ఇజ్రాయిల్ సైనికుల కిరాతక చర్యలకు ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో లేని జర్నలిస్టులను కూడా సైనికులు వేటాడి చంపేశారు. పశ్చిమ దేశాల మీడియా నుంచి అన్నది మనం చూసుకున్నట్టయితే ఈ ఘర్షణపై గతేడాది అక్టోబర్ నుంచి పశ్చిమ దేశాల మీడియా వార్తలు, విశ్లేషణలు అందిస్తోంది. గాజాలో జరుగుతున్న విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికలకు ఈ విధ్వంసాన్ని వర్ణించేందుకు మాటలు కూడా రావటం లేదు. ప్రజల ఆవాసాలపై ఇజ్రాయిల్ జరుపుతున్నటువంటి బాంబు దాడులతో పిల్లలు సహా అనేక మంది చనిపోతున్నారని చెప్పేసి కూడా మీడియా సంస్థలు చెబుతున్నాయి. మృతుల సంఖ్యను అవి బయట పెట్టట్లేదు. మరి ఇజ్రాయిల్ పాలస్తీనా మరణాలపై భారతీయులు ఏమనుకుంటున్నారు అన్నది మనం చూసుకుంటే అక్కడ జరుగుతున్న వారు ఎలా అర్థం చేసుకుంటున్నారు అన్నది కూడా మనం చూసుకున్నట్టయితే మన భారతదేశానికి చెందిన పాత్రికేయులు ఆ ప్రాంతం నుంచి వార్తలు, కథనాలు అందించి ఉంటే ఎలా ఉండేది? విదేశాల నుంచి అందిన సమాచారం ఒకప్పుడు అనేక జాతీయ వార్తాపత్రికలకు ఈ దేశాలన్నింటిలో కరెస్పాండెంట్లు ఉండేవారు. అయితే అది ఎంతో కాలం సాగలేదు. కేవలం ది హిందూ పత్రిక మాత్రమే పొరుగు దేశాల వార్తల కోసం కరెస్పాండెంట్లను పంపుతోంది. బంగ్లాదేశ్ కు చెందిన సీనియర్ పాత్రికేయుడు హరూన్ హబీబ్ కొన్ని దశాబ్దాల పాటు ఢాకా నుంచి ది హిందూకు వార్తలు పంపేవారు. ఆయన పంపే వార్తల మీద అనేక మంది ఆధారపడేవారు. అవి నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా ఉండేవి. అయితే కొన్నేళ్ల నుంచి ఆయన వార్తలు, కథనాలు పంపట్లేదు. అప్పటి నుంచి ఆ దేశంలో జరుగుతున్న అల్లకల్లోల పరిణామాల సమాచారం కూడా మనకి అందించేందుకు ది హిందూకు గాని ఇతర పత్రికలకు గాని ఢాకాలో పూర్తి స్థాయిలో కరెస్పాండెన్స్ లేదు. ఇక శ్రీలంకలో కూడా ది హిందూ పత్రికకు కరెస్పాండెంట్ ఉన్నారు. నేడు కొలంబోలో కరెస్పాండెంట్ ను కలిగి ఉన్న ఏకైక పత్రిక ది హిందూ పత్రికే. ఆ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఆ పత్రిక ఎప్పటికప్పుడు పాఠకులకు అందిస్తోంది. పాకిస్తాన్ లో కూడా కొన్ని దశాబ్దాల పాటు ది హిందూకు కరెస్పాండెంట్ ఉన్నారు. అయితే 2014లో ఆయనను పీటీఐ పాత్రికేయుడిని దేశం విడిచి వెళ్లవలసిందిగా పాకిస్తాన్ ప్రభుత్వం కోరింది. అప్పటి నుంచి ఆ దేశంలో భారతీయ జర్నలిస్టులు ఎవరూ లేరు. పీటీఐ వార్తా సంస్థకు మాత్రం స్థానిక పాత్రికేయుడు వార్తలు, కథనాలు పంపిస్తున్నాడు. భారతీయులకు ఎక్కువ సంబంధాలు ఉన్నటువంటి నేపాల్లో సైతం ఏ వార్తాపత్రిక కూడా పూర్తి స్థాయి కరెస్పాండెంట్ లేరు. ఈ నేపథ్యంలో పొరుగు దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మనకు సమగ్రమైన సమాచారం అందటం లేదు. వార్తా సంస్థలు అందించే అరాకొరా సమాచారం పైనే ఆధారపడాల్సి వస్తుంది. పొరుగు దేశమైన చైనాలో సైతం భారతీయ పాత్రికులు ఎవరు కూడా లేరు. పశ్చిమాసియాలోనూ అదే పరిస్థితి. భారతీయ మీడియా సంస్థల అవాస్తవికత భారతీయ పత్రికల్లో ప్రపంచ వార్తలకు ఎంతో కొంత స్థానం లభిస్తుంది. అయితే అక్కడ మనకు కనిపించే వార్తలు, కథనాలు రాయిటర్స్ వంటి న్యూస్ ఏజెన్సీలు లేదా పశ్చిమ దేశాల వార్తా పత్రికల విభాగాలు అందించేవి మాత్రమే. ఇజ్రాయిల్ పాలస్తీనా ఘర్షణ కారణంగా మనం చూసుకుంటే భారతీయులకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదన్న అభిప్రాయం ఉంది. అందుకే మన దేశంలోని మీడియా సంస్థలు డబ్బులు ఖర్చు చేసి అక్కడికి పాత్రికేయులను పంపడం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ది హిందూ మినిట్, న్యూస్ లాండ్రీ అనే రెండు చిన్న స్వతంత్ర డిజిటల్ వేదికలు సీనియర్ టీవీ పాత్రికేయుడు శ్రీనివాసన్ జైన్ ను అక్కడికి పంపించారు. ప్రపంచంలో ఎక్కడో మూల జరిగే ఘర్షణలపై భారతీయులకు ఆసక్తి ఎందుకు ఉంటుందని ప్రధాన స్రవంతి వార్తా
వార్తా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. కానీ మన పొరుగునే ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్లో జరుగుతున్న పరిణామాల సంగతి ఏంటి? మన భారతదేశంలో ఉన్నటువంటి మీడియా సంస్థలు ఎంతసేపు ఈ దేశంలో ఏం జరుగుతున్నది అని మాత్రమే కవర్ చేసుకుంటూ ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతున్నది అన్నదాన్ని కవర్ చేసేందుకు ఏమాత్రమూ ఆసక్తిగా లేకపోవడంతో మన భారతదేశం అతి తక్కువ కవరేజ్ తోటి అసలు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, ఎక్కడ ఏ యుద్ధంలో ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఆ యుద్ధంకి సంబంధించిన ప్రభావం మన భారతదేశం మీద ఉంటుందా లేదా అనేటటువంటి అంశాలను మన భారతీయులకు చేర్చే బాధ్యతను విస్మరిస్తున్నాయి.